సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే ఈసారి ఏకంగా జిల్లా కలెక్టర్ పైనే కన్నెర్ర చేశారు ప్రజాప్రతినిధులు. సఖ్యత కుదర్చాలనుకున్నప్పుడల్లా అధికార పక్షానికి అధికార యంత్రాంగానికి మధ్య ఏర్పడ్డ గ్యాప్ పెరుగుతోందా? సామరస్యం కోసం పై స్థాయి నాయకులు ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కటం లేదా? ఆ రెండు వర్గాల మధ్య అసలు ఎక్కడొస్తోంది తేడా? ఉద్యమాల కిల్లాలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులు అధికారుల మధ్య స్నేహం చట్టాపట్టాలేసుకు సాగింది. ఉద్యమకారులకు ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగ వర్గాలు పిడికిలెత్తాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమంలోని వీరి ఐక్యత అలాగే కొనసాగుతుందని, పాలన పరుగులు పెడుతుందని అంతా భావించారు. అయితే కాలం గడుస్తున్నా రెండు వర్గాల మధ్య సామరస్యం కుదరకపోగా నువ్వెంత అంటే నువ్వెంత అన్న స్థాయిలో విభేదాలు పెరిగిపోతున్నాయి. మొదట్లో ఏదోలే అనుకున్నారు. కాలంతో పాటు అంతా సర్దుకుంటుందని భావించారు. అయితే తరచూ ఏదో ఓ సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. జోడెడ్ల బండి సాఫీగా ముందుకు సాగుతుందనుకున్న ప్రతిసారి బహిరంగ వేదికలపైనే విభేదాలు బహిర్గతమవుతున్నాయి. గతంలో క్షేత్రస్థాయి అధికారులపై జిల్లా ఎమ్మెల్యేలు బహిరంగ విమర్శలకు దిగారు. అధికారులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అయితే ఇన్నాళ్లు ఈ విభేదాలు మండల, జిల్లా స్థాయి అధికారులకే పరిమితమయ్యాయి. తాజాగా కరీంనగర్ లో జరిగిన డీజీ ధన్మేళాలో ఎమ్మెల్యే రసమయ్యి కలెక్టర్ ను టార్గెట్ చేశారు. ప్రోగ్రాం ఫ్లెక్సీపై కనీసం ఎంపీ వినోద్ కుమార్ ఫోటో అయినా లేకపోవడంపై వేదికపైనే కలెక్టర్ ను నిలదీశారు. కలెక్టర్ సర్ఫరాజ్ సైతం తీవ్రంగానే ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటెల సమక్షంలోనే ఈ వాగ్వాదం జరగడం చర్చనీయాంశమైంది. అందరికంటే ముందే జరిగిన ఈ సంవాదంతో ఎమ్మెల్యేలు గంగుల, రసమయ్యి గుర్రుగా ఉన్నారు. మంత్రి ఈటెల, ఎంపీ వినోద్ కుమార్ పెద్దన్న పాత్ర పోషించి వేదికపై ఇద్దరు ఎమ్మెల్యేలకు సర్ది చెప్పాల్సి వచ్చింది. సమన్వయంతో ముందుకు సాగాలని వేదికపైన తన ఉపన్యాసంలో అధికారులను సున్నితంగా మందలించారు ఈటెల. అయితే ఈ సంఘటనపై ఉద్యోగులు నిరసనకు దిగారు. కలెక్టరేట్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై కలెక్టర్తో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై నిరసన తెలిపారు. ఉద్యోగులు, నాయకుల మధ్య వివాదంపై అంతటా చర్చ నడుస్తోంది. సర్దుకుంటుందనుకున్న ప్రతిసారి విభేదాలు రచ్చకెక్కుతూ ఉండడంతో కాపురం ఎడమొహం పెడమొహంగానే సాగుతోందని అంతా గుసగుసలాడేసుకుంటున్నారు. జిల్లాలో అధికారులతో ఎమ్మెల్యేల విభేదాలు ఇదే మొదటిసారేం కాదు. గతంలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తన నియోజకవర్గంలోని రెవెన్యూ అధికారుల పనితీరును ఎండగట్టారు. ఆ శాఖ అధికారులు అదే స్థాయిలో జవాబిచ్చి సమావేశాన్ని బహిష్కరించేందుకు సైతం సిద్దమయ్యారు. దీంతో మంత్రి ఈటెల సర్ది చెప్పాల్సి వచ్చింది. దీనిపై మర్నాడు ఉద్యోగ సంఘాలు, ఎమ్మెల్యే పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం కోసం టీఎన్జీఓలు, ఇతర విభాగం అధికారులతో మంత్రి ఈటెల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి సయోధ్యకు ప్రయత్నించారు. సమస్య తీరినట్లే అనుకున్నా ఏదో ఓ సందర్భంలో ఈ గ్యాప్ బయటపడుతూనే ఉంది. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగ శోభ తన నియోజకవర్గంలో అధికారుల పనితీరుపై ఎన్నో సందర్భాల్లో అసంతృప్తి వెళ్లగక్కారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా అధికారుల తీరుతో ప్రజలకు జవాబు చెప్పుకోలేకపోతున్నామని కడుపులోని మాట కక్కేశారు. చివరికి సౌమ్యుడిగా పేరున్న మంత్రి ఈటెల రాజేందర్ కూడా ఇటీవల సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సహనం కోల్పోయారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని అధికారులకు తన జిల్లాలో స్థానం లేదని మంత్రి ఘాటుగానే హెచ్చరించేదాకా వెళ్లింది. ఒకే వేదికపై ఎంపీ వినోద్ కుమార్ బహిరంగంగానే ఉద్యోగ వర్గాలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రజాప్రతినిధుల వేగాన్ని అధికారులు అందుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇరు వర్గాల మధ్య వ్యవహారం నివుడుగప్పల నిప్పులా సాగుతూ ఉండడం పదే పదే చర్చకు దారితీస్తోంది.